హాయ్ అందరికీ. సో మీకు ఈ మధ్య బోర్ అయ్యి ఒక మంచి మూవీస్ చూద్దాము అనుకుంటే మీ కొరకే నేను ఒక టాప్ 10 బెస్ట్ మూవీస్ రికమెండ్ చేస్తున్నాను. సో లెట్స్ గో ఆన్. సో నేను రికమెండ్ చేసే ఫస్ట్ మూవీ అయితే ట్రైన్ టు బుసాన్. సో ఇది ఒక కొరియన్ మూవీ అండ్ జాంబీ మూవీస్. ఒకవేళ మీరు జాంబీ ఫ్యాన్స్ అయితే లేదా యాక్షన్ థ్రిల్లర్ సస్పెన్స్ ఫ్యాన్స్ అయితే డెఫినెట్లీ ఈ సినిమా చూడాలి. అండ్ ఉన్నంత సినిమా నచ్చినంతసేపు మీరు ఒక కంప్లీట్లీ ఇన్వాల్వ్ అయిపోతారు. అసలు బయట ప్రపంచం నుంచి కంప్లీట్లీ డిస్కనెక్ట్ అయిపోయి సినిమాలో 100% ఇన్వాల్వ్ అవుతారు. అండ్ ఈ సినిమాలో ద విజువల్ ఎఫెక్ట్స్ కానీ లేకపోతే ఈ క్యారెక్టర్ డాన్లీ క్యారెక్టర్ ఏదైతే మన స్పిరిట్ మూవీలో ప్రభాస్కి ఆపోజిట్ క్యారెక్టర్ అనుకుంటున్నా సేమ్ అదే క్యారెక్టర్ ఈ సినిమాలో ఒక లీడ్ రోల్ ప్లే చేస్తారు. అండ్ దీంట్లో ఉన్న ఎమోషనల్ అంటే నార్మల్గా ఏమవుతుంది అంటే ఇలాంటి ఫిక్షనల్ మూవీస్ జాంబీ ఇలాంటి ఎలిమెంట్స్ తీసినప్పుడు కొన్ని మిస్ అయిపోతారు ఏంటి ఎమోషనల్ కనెక్షన్. బట్ ఈ మూవీలో ఎమోషనల్ యాక్షన్ యాక్టింగ్ విజువల్ ఎఫెక్ట్స్ అండ్ ఒక 5-6 క్యారెక్టర్స్కి ఉన్న డిఫరెంట్ స్టోరీస్ని ఇంక్లూడ్ చేసి ఈ మూవీ తీస్తారు. సో కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, కొంతమంది కపుల్స్ ఉంటారు. సో ఒక కూతురికి ఒక తండ్రికి కొద్దిగా పడదు. సో ఇన్ని క్యారెక్టర్స్ ఏకమయ్యి ఒకటే మెట్రో ట్రైన్లో బయలుదేరుతున్నప్పుడు ఒక జాంబీ అటాక్ అయితే ఎలా ఉంటుంది అన్నది. సో కంప్లీట్లీ లైక్ 100% ఎంటర్టైన్మెంట్ మూవీ. చూడాలనుకుంటే ఇది నా ఫస్ట్ రికమెండేషన్ మూవీ. నేను రికమెండ్ చేసే సెకండ్ మూవీ వచ్చేసి వరల్డ్ వార్ Z. ఇది కూడా సేమ్ ఫస్ట్ మూవీ టైప్ జాంబీ మూవీ. బట్ దీంట్లో ఉన్న మెయిన్ క్యారెక్టర్ చెప్పచ్చు బ్రాడ్ పిట్. ఒకవేళ మీకు తెలియకపోతే ఈజ్ హాలీవుడ్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాండ్సమ్. లైక్ మన దాంట్లో మహేష్ బాబు ఎలాగో అక్కడ అలా ఆయన తిన యాక్టింగ్ కానీ దీంట్లో ఉన్న స్టోరీ సబ్జెక్ట్ లైన్ చూసుకుంటే ఆసమ్ మూవీ. సో ఇందులో బ్రాడ్ పిట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అతను ఒకప్పుడు ప్రీవియస్ ఒక ఫైన్ సోల్జరు. సో ఇప్పుడు అతని ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయడానికి అతనుకున్న ఒక రూట్ ఏంటి అంటే దీనికి ఒక సొల్యూషన్ ఈ జాంబీస్కి ఒక సొల్యూషన్ కనిపెట్టడం, దీనికి ఒక మెడిసిన్ కనిపెట్టడం. సో దీన్ని బేస్ చేసుకుని సినిమా ఉంటుంది. అండ్ లైక్ దీని సబ్జెక్ట్ లైన్ బాగుంటుంది అన్నిటికంటే. సో డెఫినెట్లీ అవుట్ అండ్ ఎంటర్టైన్మెంట్ కొరకు గ్రిప్పింగ్ ఒక స్టోరీ లైన్ కావాలంటే సెకండ్ మూవీ వచ్చేసి 100% మీరు వరల్డ్ వార్ Z చూసుకోవచ్చు. ఓకే, నేను రికమెండ్ చేసే థర్డ్ మూవీ వచ్చేసి ట్రూ మ్యాన్ షో. దీంట్లో నటించేది జిమ్ క్యారీ. అతను హాలీవుడ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ కమెడియన్ యాక్టర్. లైక్ ప్రొటాగనిస్ట్ లాగా చేస్తారు. బట్ అమేజింగ్ ఇంటెలెక్చువల్ లెవెల్స్ స్పిరిచువల్ లెవెల్స్. సో ఇప్పుడు తను మీరు ఈ సినిమాలో ఏంటి అంటే దీంట్లో ఉన్న డిఫరెంట్ థింగ్ ఏంటి అంటే ఒక పుట్టినప్పటి నుంచి ఒక బాబుని మన టీవీలో స్టార్ట్ చేసేస్తారు. సో అతను అరౌండ్ ప్రపంచం మొత్తాన్ని ఒక డిఫరెంట్గా బిల్డ్ చేస్తారు అన్నట్టు. సో మన ఆడియన్స్కి ఇక్కడ నుంచి చూసే వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్ లాగా లైక్ బిగ్ బాస్ చూసి చెప్పాలి అంటే క్లియర్గా. సో సిమిలర్ బిగ్ బాస్ లాగానే, కాకపోతే బిగ్ బాస్లో ఏంటంటే ఒక చిన్న ఇల్లు మాత్రమే పెడతారు, ఇక్కడ మాత్రం ఒక ప్రపంచమే క్రియేట్ చేస్తారు ఆయన కొరకు. సో ఆయనకి తెలియదు అతను ఒక టీవీ ప్రపంచంలో వేరే వాళ్ళందరూ ఆడియన్స్ అతను చూస్తూ ఉన్నారు అన్నది ఆయనకు తెలియదు. ఆయన అదే ప్రపంచం అనుకుంటారు. సో ఆయనకి తగ్గట్టు యాక్ట్రెస్ కానీ లేకపోతే ఒక మంచి హీరోయిన్లు ఆయనకు కావాల్సిన అన్ని మొత్తానికి ఆడియన్స్ని ఏదైతే ఎంటర్టైన్మెంట్ చేయాలనుకుంటున్నారో సో ఆ క్యారెక్టర్స్ని అతని లైఫ్లో ఇంట్రడ్యూస్ చేస్తారు. బట్ కొన్ని రోజుల తర్వాత నాకు తెలిసిపోతుంది అన్నట్టు ఇదేదో జరుగుతుంది అన్నట్టు. సో ఐఎమ్ సారీ ఫర్ ద స్పాయిలర్స్, నాకు అనుకోకుండా వచ్చేసింది. సో బట్ ఇలా జరుగుతుంది అన్నట్టు అమేజింగ్ మూవీ. ఒక కంప్లీట్లీ ఒక డిఫరెంట్ జోన్లోకి వెళ్ళిపోతారు. ఈ మూవీ చూసిన తర్వాత ఏంటంటే ఒక 5-10 minutes మీకు ఈ మూవీలోనే ఉండబుద్ధి అవుతుంది. సో అట్లాంటి మూవీస్ ఎప్పుడు మిస్ చేసుకోవద్దు నా దృష్టిలో. సో డెఫినెట్లీ వాచ్ దిస్ మూవీ జిమ్ క్యారీస్. హాయ్, నేను రికమెండ్ చేసే ఫోర్త్ మూవీ వచ్చేసి ద క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజమిన్ బటన్. ఈ సినిమా మీరు ఇప్పటివరకు చూడకపోయి ఉంటే ఇట్స్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ మూవీ అని చెప్పచ్చు. దీని విజువల్ ఎఫెక్ట్స్ ఇప్పటివరకు కూడా మన ఏ సినిమా మ్యాచ్ చేయలేకపోతున్నది. అప్పట్లోనే హాలీవుడ్లో ఇంతటి ఒక విజువల్ ఎఫెక్ట్స్ కానీ ఒక స్టోరీ లైన్ కానీ ఒక స్క్రీన్ ప్లే కానీ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో తీసిన మూవీ ఇది. అండ్ ఈ మూవీలో వచ్చేసి సేమ్ నేను రికమెండ్ చేసిన వరల్డ్ వార్ Z యాక్టరే బ్రాడ్ పిట్ ఉంటారు. అండ్ ఈ మూవీలో మీరు కనుక ఇది ఒక 3 hours మూవీయే, కాకపోతే మీకు ఆల్మోస్ట్ ఒక కంటిన్యూస్గా ఒక 10 hours చూసిన ఫీలింగ్ అయితే డెఫినెట్లీ వస్తుంది. రొటేట్ డౌన్, ఒకవేళ రాకపోతే నన్ను అడగండి. అండ్ ఎన్ని సబ్జెక్ట్స్ అంటే ఒక మనిషి లైఫ్ స్టైల్ పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఆయన లైఫ్ స్టైల్ గురించి మాత్రమే. సో ఇందులో ఏంటంటే ఈయన ఏజ్ అనేది రివర్స్గా పెరుగుతాడు. సో 99 నుంచి ఈయన లైక్ చిన్నగా అవుతూ పోతాడు. సో పుట్టడమే ఒక ఓల్డ్ మనిషిలాగా పుట్టి దాని తర్వాత యంగ్ అవుతూ పోతాడు. సో ఈయన జీవితంలో జరిగిన సన్నివేశాలు అన్నింటినీ ఈ సినిమాలో కవర్ చేస్తారు అన్నట్టు. ఇది ఒక నోవెల్ని బేస్ చేసిన మూవీ.
అండ్ ఈ మూవీ వచ్చేసి ఒక డిఫరెంట్ లైక్ కంప్లీట్లీ ఒక స్పిరిచువల్ లెవెల్లో కానీ లేకపోతే ఒక ఫిక్షనల్ లెవెల్లో కానీ ఒక సస్పెన్స్ లెవెల్లో కానీ ఒక ఫీల్ గుడ్ మూవీ లెవెల్లో కానీ అమేజింగ్ మూవీ. సో డెఫినెట్లీ ఈ మూవీ మస్ట్ వాచ్ మూవీ. ఒకవేళ మీ ఇంకా చూడకపోయి ఉంటే డెఫినెట్లీ ఈ మూవీ చూడండి. మీరు ఒకవేళ రొమాంటిక్ మూవీ చూడాలన్నా ఇట్స్ పర్ఫెక్ట్ మూవీ. మీరు ఒకవేళ సైన్స్ ఫిక్షన్ మూవీ అని చూడాలన్నా ఇట్స్ ఎ గుడ్ మూవీ. మీరు ఒకవేళ ఫీల్ గుడ్ మూవీ జస్ట్ ఎంజాయ్ చేయాలన్నా ఇట్స్ ఎ పర్ఫెక్ట్ మూవీ. సో ప్లీజ్ వాచ్ దిస్ మూవీ.